ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తలతో కలిగినటువంటి ప్రభుత్వంలో పాలన కొనసాగిస్తున్నటువంటి గుంపు మేస్త్రి, చేతగాని దద్దమ్మ, అవగాహన లేనటువంటి ఒక ఓటుకు నోటు దొంగ, ఆయన నోటికి ఏదొస్తే అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా కాకుండా ఒక లీకుల వీరులాగా, ఒక గేట్ కీపర్గా, ఒక గుంపు మేస్త్రిగా, ఒక వింత వింత ప్రవర్తనతో, వింత వింత మాటలతో పరువుదీస్తా ఉన్నటువంటి సందర్భం. ఇలా ఏదైతే ముందున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఆయన ప్రవర్తన నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గా ఉన్నది. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఏదైతే సిపాక్ సర్వే అని చెప్పేసి బీఆర్ఎస్కు 40, కాంగ్రెస్ 64 వస్తాయన్నప్పుడు అది నిజమైన సంఖ్యలు గుద్దుకున్నటువంటి దద్దమ్మ ఇవాళ అదే సిపాక్ సర్వే 8 చోట్ల బీఆర్ఎస్ ఎంపీగా గెలుస్తుంది, ఇంకొక 4 చోట్ల గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఇవాళ అధ్వానంగా అది నిజం కాదు, అది అబద్ధం అంటా ఉన్నాడు. అంటే నీ కాడికి వచ్చేసరికి నీ ప్లేస్ ఉంటేనేమో అది నిజమవుతుంది, లేదు మీతో బీఆర్ఎస్ ప్లేస్ ఉంటే మాత్రం అది అబద్ధం అవుతుందా? బీఆర్ఎస్ పార్టీకి అబద్ధం అయితే అంటే నీ ఉలికి పార్టీ ఏంటి అర్థమైతే లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. ప్రజలు బీఆర్ఎస్ ఆదరిస్తా ఉన్నారు, కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారంటే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. కానీ ఖచ్చితంగా సిపాక్ సర్వే ఏదైతే ఉందో 100% దాన్ని గతంలో ఏదైతే విశ్వసించారో దాని ప్రకారం ఇలా విశ్వసించాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది, మనకు ఉన్నది. ప్రజల నాడిని కనిపెట్టినటువంటి సిపాక్ సర్వే ఒక బ్రహ్మాండమైనటువంటి సర్వే చేసి ఇలా ప్రజల మధ్యలో పెట్టింది. 8 గెలుస్తుంది బీఆర్ఎస్, ఇంకో 4 గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. 100% నిజమని చెప్తా ఉన్నాం. ఎందుకు నేను చెప్తా ఉన్నాను అంటే, ఇప్పటి వరకు రైతు బంధు 15,000 వేస్తానన్న ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఎకరాన 10,000 రూపాయలు పక్కకు పెడితే ఎన్నికలలో తోక తరగలేనటువంటి ఆరోపణలు చేసి ఫిర్యాదులు చేసి ఆ రైతు బంధు డబ్బులు ఆపి ప్రభుత్వం రాగానే రైతు బంధు కోసం కేటాయించినటువంటి 7,000 రూపాయలను ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి నా మంత్రులకు వాళ్ళ పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిండు. ఇలా రైతు పంట పండించుకునేటప్పుడు యూరియాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి, వీటన్నింటికి అదే రకంగా రైతు సాగు చేసే క్రమంలో ఉండే ఖర్చులకు ఉపయోగపడడానికి రైతు బంధు వేసేవాళ్ళం. ఆ రైతు బంధు డబ్బులను నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు శాంక్షన్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ ఊసులు పోసుకున్నటువంటి దద్దమ్మ నువ్వు వేస్తానన్న 15,000 దిక్కులేవు. కేసీఆర్ గారు వేస్తానన్న 10,000 రూపాయలు కూడా నువ్వు 7,000 కోట్లలో వాడుకున్నావు. ఇవాళ సిగ్గు లేకుండా ఆగస్టులో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి బీరాలు వలుగుతా ఉన్నావు. ఇప్పటికీ రైతు బంధే దిక్కు లేదు. 3 ఎకరాల లోపు వాళ్ళకు కొంత అరకొర వేసినాం, మిగతా వాళ్ళకి ఏనే లేదు. రైతు బంధు 7,000 కోట్లే నువ్వు ముంగి కూర్చున్న దద్దమ్మ రేపు 30,000 కోట్లు ఏ రకంగా నువ్వు బ్యాంకుల దగ్గరికి పోయి రుణమాఫీ చేస్తావు సమాధానం చెప్పాలి. అంటే నువ్వు చెప్పే దాంట్లోనే ఇది ఒక బోగస్ వాగ్దానం అనేది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికీ 6 టైమ్స్ పెట్టినావు, 6 టైమ్స్ పెట్టినావు. ఇప్పటికీ 6 డేట్లు పెట్టినావు, 6 డేట్లు దాటేసినావు. ఇప్పటికి 6 సార్లు తేదీలు ఇచ్చిన 5 దాటేసినావు. ఇవాళ 30,000 కోట్లు ఏకాఏకిన నువ్వు రుణమాఫీ చేస్తానంటే ఏ బ్యాంకర్ నీకు ఒప్పుకుంటాడు? ఏ బ్యాంకులు నువ్వు అన్నట్టుగా కనుక ఏకాఏకిన 30,000 కోట్ల రుణమాఫీ చేస్తే బ్యాంకులు లూటీ అయిపోతాయి, బర్బాద్ అయిపోతాయి తప్ప పేరుకురావు. మేమేమంటున్నామంటే నీకు అవగాహన లేకపోతే ఒకసారి సుదీర్ఘ చర్చ జరిపి దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో ప్రజలకు తెలియజేయాలి. కానీ సిగ్గు లేకుండా ఆగస్టు అని చెప్తా ఉన్నావు. ఇప్పటికీ 5 డేట్లు దాటిన నువ్వు 5 సార్లు మాట తప్పిన నువ్వు ఇప్పుడు 6వ మళ్ళీ ఆగస్టు అని చెప్పినావు. అంటే నీ మాట నమ్మడం దేనికి? ఎంపీ ఎలక్షన్లలో నీ కోటేయాలని చెప్పేసి ఆగస్టు డేట్ పెట్టుకున్నావు. ఎందుకంటే అప్పటి వరకు ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి. అంటే ఇంత తెలివి నీకే ఉన్నదా? ప్రజలకు లేదనుకుంటున్నావా? ఇంకొక మాట, కళ్యాణ లక్ష్మి ఎటుపోయింది? తులం బంగారం ఎటుపోయింది? నువ్వు 30,000 కోట్ల రుణమాఫీ చేసే దద్దమ్మ నువ్వు ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎందుకు ఇస్తలేవు? ఇలా రంజాన్ తోఫా అయ్యేది. ఇలా కేసీఆర్ కిట్ ఎటుపోయింది? కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎటుపోయింది? పెన్షన్ల పెన్షన్లు ఏమైనాయి? నువ్వు ఈటికే దిక్కు లేదు. ఆగస్టులో 30,000 కోట్ల నువ్వు రుణమాఫీ చేస్తారంటే ఏ రకంగా నమ్ముతారని చెప్పేసి నువ్వు ఒకసారి హామీ ఇస్తానో అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు నీ చేతకంతానండి. ఇంకొక మాట చెప్తా ఉన్నావు, నియోజకవర్గానికి 3,600 ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాను. 3,600 ఇల్లుకు ఏ రకంగా ఎట్లా సాధ్యమవుతుంది? కేసీఆర్ గారు ఒక విధన ఉన్న నాయకుడు, చిత్తశుద్ధుల నాయకుడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏకాఏకిన కట్టించుకుంటూ ఇచ్చేస్తేనే ఇప్పుడు సాధ్యం కాలేదు. కానీ నువ్వు చేసే హామీ బోగస్ హామీ అనేది దీంట్లో కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇలా గ్రామాలలో లేవు భూములు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు 10,000 ఎకరం ఉండే, 5,000 ఎకరం ఉండే, 20,000 ఎకరం ఉండే, 50,000 ఎకరం అంతకంటే ఎక్కువ డబ్బు. కానీ ఇలా ఏ మార్పుల ప్రాంతానికి పోయిన 20 లక్షల ఎకరం, 30 లక్షల ఎకరం తక్కువ లేదు. రైతులు కూడా ఇలా పంటలకు అలవాటు పడి, పంటలకు ఆశపడి వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చే క్రమంలో మేము భూములు అమ్ముకోమంటా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి భూములు తీసుకుంటావు నువ్వు? ఒక నియోజకవర్గానికి 3,600 డబ్బులు ఇందిరమ్మ ఇల్లు ఏ రకంగా కట్టిస్తావు? అంటే ఈ బోగస్ వాగ్దానాలు ఇక మానవ
ఈ బోగస్ వాగ్దానాలతోనే బతుకుదాం అనుకుంటున్నావు? ఒకసారి సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ సిగ్గులేని హామీలు? ఇదే రకంగా నువ్వు ఏదైతే హామీలు ఇస్తా ఉన్నావో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ మీద నువ్వు నిలబడలేదు. నువ్వు నిలబడినటువంటి ప్రక్రియ కూడా ఇక్కడ కొనసాగుతలేదు. ఇంకొక మాట అంటున్నావు సిగ్గు లేకుండా, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే అగ్గి రాజీనామా చేస్తా, మొత్తం అగ్గి కకావికలం చేస్తా అంటున్నావు. సిగ్గు లేకుండా నువ్వు ఎమ్మెల్యేని టచ్ చేస్తున్నావు. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకునే నువ్వు నీతి లేకుండా జాతి లేకుండా నువ్వు మా ఎమ్మెల్యేలను టచ్ చేయాలని ఏమో పెట్టుకుని మాట్లాడుతున్నావు. సమాధానం చెప్పాలి. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తున్నది నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను టచ్ చేయాలంటే నువ్వు ఈ ఎమ్మెల్యేలను టచ్ చేసినప్పుడు బీఆర్ఎస్ వారు మీ ఎమ్మెల్యేలను టచ్ చేయరా? అంటే నీకే ఉంది నీతిగా, ఎవరైనా నీతి ఉండదా? అంటే సిగ్గులేని తనం, బరిదగించిన తనం ఇలా ప్రజల ముందర కనబడతా ఉన్నది. ఈ చేతగాని పాలన, చేతగాని ప్రభుత్వం ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఇంకా సిగ్గు లేకుండా బీజేపీ పార్టీ చెప్పుకుంటా ఉన్నది, కాంగ్రెస్ చెప్పుకుంటా ఉన్నది. ప్రజలు మాకు ఓటేస్తారని కాంగ్రెస్, ప్రజలు మాకు ఓటేస్తారని బీజేపీ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రజలను సూటిగా. కాంగ్రెస్ పార్టీ పాలన, ఇందిరమ్మ పాలన చూసినారు, బీజేపీ పాలన చూసినారు. తెలంగాణకు ఎంత అన్యాయం చేయాలో అంతకంటే డబుల్ అన్యాయం చేసింది బీజేపీ. ఇందిరమ్మ పాలన పేరిట మొత్తం రాక్షస క్రీడ కొనసాగించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఇందిరమ్మ పాలన మనం చూసినాం. ఇప్పుడు కూడా మన కళ్ళ ముందర కొనసాగుతూ ఉన్నది ఆ పాలన. మరి అన్ని రకాల మంచి చేసినటువంటి కేసీఆర్ గారు ఏ రోజు ఊహించినటువంటి పథకాలు, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, భారతదేశంలోని ఒక ఆదర్శ రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణకు నాయకత్వం ఇచ్చిన కేసీఆర్ గారి పాలన కాదని ఇంకా ఏదో వస్తుంది. ఇన్ని చేసిన కేసీఆర్ గారిని పక్కకు పెట్టి కాంగ్రెస్ కో బీజేపీకో ఓటు వేస్తారని ప్రజలు ఎందుకు అనుకుంటారో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ అంటే మీ రెండు పార్టీల చేతగాని తనం, కేసీఆర్ గారి అత్యంత ఒక ఆలోచన శక్తివంతమైనటువంటి ఆలోచన విధానంతో, ఒక చిత్తశుద్ధితోటి నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా రైతుల జీవితాల విధానంతో, ఒక చిత్తశుద్ధితోటి నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా రైతుల జీవితాలు బాగుపడాలని చెప్పేసి అహర్నిశలు కలగన్నటువంటి కేసీఆర్ గారి పాలనను కాదు అని ఏమి చెయ్యని కాంగ్రెస్ కు బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి ప్రజలు? ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ కాంగ్రెస్ బీజేపీని కూడా ఆలోచించుకోవాలి. చేతగాని దద్దమ్మ పాలన సెంట్రల్ గవర్నమెంట్ది, రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వాలన్నటువంటి గుంపు మేసిరిది. వీళ్ళను తరిమి కొడితేనే తెలంగాణకు విముక్తి. ఒక అగ్రభాగాన్ని నిలబడ్డ తెలంగాణ మళ్ళీ అట్టడుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు కూడా, మీరందరూ కూడా సుదీర్ఘంగా ఆలోచించి పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తేనే మళ్ళా భారతదేశంలో ఒక అత్యద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మనకు వస్తాయనే విషయాన్ని గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. బోగస్ హామీలు కన్నా బంద్ పెట్టి, నీకు చేతనైతే రేవంత్ రెడ్డి నువ్వు చేసినటువంటి హామీలలో ఏ ఒక్కటైనా నిలబెట్టుకున్నావో ప్రజలకు నేరుగా సమాధానం చెప్పమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.